దీనుల ప్రార్థన, దిక్కులేని వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అయితే నువ్వు దీనుడువా? నువ్వు దిక్కులేని వాడువా? నువ్వు దరిద్రుడువా? ఎవరిని దిక్కులేని వాళ్ళు అంటారు? ఎవరిని దరిద్రులు అంటారు? ఈ భూమి మీద ఏమీ లేనివని కదా దరిద్రుడు అంటారు. అన్నీ ఉన్నవన్నీ ఎవరు దరిద్రులు అనరండి. ఎవరు లేని వారిని, ఏమీ లేని వారిని దీనుడు, దరిద్రులు అంటారు. మరి దిక్కులేని వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాను అంటున్నారు కదా, అంటే మన ప్రార్థన ఆలకించడా? దేవుడు మన ప్రార్థన ఆలకించాలి అని అనుకోవట్లేదా? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు దిక్కులేని వారి ప్రార్థన, దరిద్రుల ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నది నిజమైతే, మరి వారి ప్రార్థన ఆలకిస్తున్న దేవుడు మన ప్రార్థన ఆలకించడా? వారి ద్వారా మన ప్రార్థన ఆలకించేలా చేసే మార్గాలు ఏమైనా ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయి. ఈ భూమి మీద బలహీనులకు నువ్వు బలంగా నిలబడినప్పుడు, సహాయం కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు నువ్వు సహాయంగా నిలబడినప్పుడు, ఏదో ఒక విధంగా ఆర్థిక పరంగా రోడ్డు మీద ఇప్పుడు మనం ఎంతోమంది దిక్కులేని వాళ్ళని చూస్తూ ఉంటాం, అనాథలను చూస్తూ ఉంటాం, అంగవైకల్యం కలిగిన వాళ్ళని చూస్తూ ఉంటాం, ఎంతోమంది చిన్నపిల్లలు భిక్షాటన చేయడం చూస్తూ ఉంటాం, ఎంతోమంది పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, ఇలా వృద్ధులు రోడ్డు పక్కన ఉండడం మనం చూస్తూ ఉంటాం. అలాంటి వారికి మనం సహాయం చేసినప్పుడు దీన హృదయంతో దేవుడు ఎలాగైతే ఉండమని చెప్పాడో, ఆయన క్రీస్తు ప్రేమను కలిగిన మనము ఆ ప్రేమను క్రియల రూపంలో చూపిస్తున్నప్పుడు దిక్కు లేని వారు, దరిద్రులుగా ఉన్నవారు, వారికి మనం సహాయంగా నిలబడినప్పుడు వారు మన యొక్క మంచిని కోరుకుంటారండి. వారు మన కొరకు దేవుణ్ణి ప్రార్థన చేస్తారు. అప్పుడు వారి ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దిక్కులేని దరిద్రుల ప్రార్థన దేవుడు ఆలకిస్తుంది నిజమైతే అది నీ ద్వారానే ప్రారంభం అవ్వాలి. ఈరోజు సహాయం చేయడం మొదలుపెట్టు. నీకు కలిగిన దాంట్లో సహాయం చేయి. శక్తికి మించి ఇవ్వమని నేను అడగట్లేదు, కానీ నీకు కలిగి ఉన్న దానిలో బీదలకు ఇవ్వడానికి ఇష్టపడు. ఖచ్చితంగా ఇచ్చివారికి మెండైన దీవెనలు తప్పకుండా కలుగుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.